నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మిర్యాల ప్రభావతి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే సంక్షేమానికి మారుపేరని, ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే కల్వకుర్తి పట్టణంలోని 12వ వార్డులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ మిర్యాల ప్రభావతి శ్రీనివాస్ రెడ్డి బలపరచడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను, వాటి ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు మిర్యాల ప్రభావతి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాలు ఆనంద్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితే విజయ్ కుమార్ రెడ్డి, రాహుల్, కృష్ణారెడ్డి, విద్యానగర్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా విద్యానగర్ అంటే విద్యావంతుల నగర్ అనుకున్నారు, వింత నగర్గా ఉంది. ఇది సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి సహకారంతో నన్ను మీరు అత్యధిక మెజార్టీ గెలిపిస్తే ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ఈ విద్యానగర్ను విద్యావంతుల నగర్గా, వింత నగర్ నుంచి విద్యావంతుల నగర్గా మారుస్తానని నేను చేయాలని కోరుకుంటున్నాను. నేను చేస్తాను. ఇంకొక విషయం, నేను గెలిచిన వెంబడే విద్యానగర్లో ఉన్న సమస్యలను, వీధి దీపాలు కానీ, మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, వివిధ సమస్యలపైన పోరాడతాను. ప్రతి నెల ప్రత్యేక కాలనీ వాసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి మీరే కౌన్సిలర్గా భావించేటట్టుగా మీరు ఏం చెప్తే అది చేయాలనేది ఒక సంకల్పం. ఇంకోటి, విద్యానగర్లో ఎక్కడ కూడా జిమ్ లేదు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి పార్కు ఏర్పాటు చేయాలని నా ఫస్ట్ కర్తవ్యం. నా కర్తవ్యమే అది. ఖచ్చితంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ 100% ఎమ్మెల్యే గారికి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మమ్మలను. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఈ వార్డును అభివృద్ధి చేస్తాను. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, నన్ను ఇక్కడ ఉన్న సమస్యలు గుర్తించి నేను ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ ఉన్నవి ప్రాబ్లమ్స్ ఏంటంటే రోడ్లు, డ్రైనేజీలు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే గతంలో ఈ పనులన్నీ ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు సహకారంతో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను 12వ వార్డు నుంచి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఈ ప్రాబ్లమ్స్ను సమస్యలు పరిష్కరిస్తానని అందరి. గతంలో ఈ వార్డు కౌన్సిల్గా పోటీ చేసిన వాళ్ళు ఎంత దుర్గంధమైనంగా ఉందంటే పరిస్థితి. ప్రజలందరూ ఇంటింటికి వెళ్తే చెత్త, నీరు లేదు, నీరు పోవడానికి మురికి కాలువలు లేవు, రోడ్లు లేవు అని చెప్తున్నారు.